నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఒక అగ్నిపర్వతంలా మారాయా? కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 2 ఏళ్లు పూర్తి కావస్తున్న వేళ, అటు పాలనలో, ఇటు పార్టీలో ఒక భారీ మార్పునకి ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమయ్యారా? కేవలం మంత్రివర్గ విస్తరణేనా? లేక అసలు సిసలు ప్రక్షాళన జరగబోతోందా? ఆంధ్రప్రదేశ్‌లో అసలేం జరుగుతోంది? 2 ఏళ్ల పాలన తర్వాత రాష్ట్రంలో వినిపిస్తున్న ప్రధాన చర్చ ఒక్కటే, నారా లోకేష్ ముఖ్యమంత్రి కాబోతున్నారా అని. మెగా బ్రదర్‌ని మంత్రిని చేయబోతున్నారా అని. బాబు, పవన్ డిన్నర్ మీటింగ్ వెనక ఉన్న ఆ గంటన్నర ఏకాంత చర్చల మర్మమేంటి? ఏపీ పాలిటిక్స్‌ను షేక్ చేస్తున్న ఇన్సైడ్ స్టోరీని ఈరోజు మన టాప్ స్టోరీలో చర్చిద్దాం. పాలనలో విప్లవాత్మక మార్పులు తేవాలని భావిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ అనే సరికొత్త మంత్రిత్వ శాఖను తెరపైకి తెస్తోంది. ప్రస్తుతం ఈ బాధ్యతలేమో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దే ఉన్నప్పటికీ దీనికి ఒక ప్రత్యేక గుర్తింపునిస్తూ కొత్త మంత్రిని నియమించబోతున్నారు. ఇక్కడే మెగా బ్రదర్ నాగబాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గత ఎన్నికల సమయంలోనే నాగబాబుకు మంత్రి పదవి ఖాయమని వార్తలొచ్చినా కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. ఏడాది క్రితమే నాగబాబుకు మంత్రి పదవి అంటూ అధికారికంగా ప్రకటించారు. అయితే పిఠాపురం వర్మ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతోనే నాగబాబుకు మంత్రి పదవి ఆలస్యమైంది. దీని వెనుక చాలానే కారణాలున్నాయి. పిఠాపురంలో టీడీపీ వర్మ అండతోనే పవన్ కళ్యాణ్ విజయం సాధించారు అనేది అక్షర సత్యం. ఇదేదో మేం చెబుతున్న మాటలు కాదు. ఎన్నికల సమయంలోనే నా గెలుపును మీ చేతుల్లోనే పెడుతున్నానని ఏకంగా పవన్ కళ్యాణే మాట్లాడారు. గెలిచిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా టీడీపీ వర్మ పేరును ప్రస్తావించారు కూడా. అయితే జనసేన ప్లీనరీ సమావేశంలో నాగబాబు కాస్త అత్యుత్సాహంతో పవన్ కళ్యాణ్ ఎవరి అండతోనూ గెలవలేదని, సొంతంగా అతని చరిష్మాతోనే గెలిచాడని, ఎవరైనా తామే గెలిపించామని అనుకుంటే గనక అంతకంటే పిచ్చోళ్ళు కూడా లేరని పరోక్షంగా టీడీపీ వర్మను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు నాగబాబు. ఆ సమయంలో నాగబాబుకు టీడీపీ నుంచి కూడా గట్టిగానే నిరసన సెగ ఎదురైంది. పిఠాపురంలో పర్యటించిన నాగబాబును టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నంత పని చేశారు. ఇక ఇదే సమయంలో వర్మకు చంద్రబాబు ఎమ్మెల్సీ చేస్తాను అని హామీ ఇచ్చారని, అది నెరవేర్చాలనే డిమాండ్ తెర మీదకి రావడంతో నాగబాబు మంత్రి పదవి వాయిదా పడుతూ వచ్చిందనేది టాక్. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేయనుండడంతో నాగబాబుకు మంత్రి పదవి ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పుడు ఈ ఇన్నోవేషన్ శాఖ ద్వారా ఆయనను క్యాబినెట్లోకి తీసుకోవడం వెనుక పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. టెక్నాలజీ అండ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ను ఆకర్షించడం ద్వారా రాష్ట్రానికి ఒక ఇంటర్నేషనల్ ఇమేజ్ తీసుకురావడమే నాగబాబుకు అప్పగించబోయే టార్గెట్. ఇది జనసేన కార్యకర్తల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. బయటికి అంతా సవ్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నా కూటమి అంతర్గత సమీకరణాల్లో మాత్రం చిన్నపాటి చిచ్చు కనిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీకి అధిక ప్రాధాన్యత దక్కుతోంది అని బీజేపీ, జనసేన నాయకులు లోలోపన మదన పడుతున్నారు అనేది ఇప్పుడు ఒక ఓపెన్ సీక్రెట్. క్షేత్రస్థాయిలో పార్టీ బలం పెరిగినా కీలక నిర్ణయాల్లో టీడీపీ ఆధిపత్యం ఉంటోందని జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈసారి కేబినెట్ విస్తరణలో జనసేనకు మరిన్ని బెర్తులు, కీలక శాఖలు కావాలని పవన్ పట్టుబట్టే అవకాశం ఉంది. అటు ఢిల్లీలో చక్రం తిప్పుతున్న బీజేపీకి రాష్ట్ర ప్రభుత్వంలో ఆశించిన స్థాయిలో పవర్ లేదనే టాకు ఉంది. ఈ అసంతృప్తిని చల్లార్చడానికి చంద్రబాబు ఎలాంటి వ్యూహం రచిస్తున్నారు అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ఇక ఇప్పుడు సోషల్ మీడియాను, రాజకీయ వర్గాలను షేక్ చేస్తున్న ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్, నారా లోకేష్ ముఖ్యమంత్రి కాబోతున్నారా అని. గత 2 ఏళ్లుగా ఐటీ, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ తనదైన ముద్ర వేశారు. చంద్రబాబు కూడా తన వారసుడికి బాధ్యతలు అప్పగించి తాను జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉండాలని అనుకుంటున్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒక వర్గం యువ ఎమ్మెల్యేలు లోకేష్ నాయకత్వాన్ని బలంగా కోరుకుంటుండగా ప్రస్తుత ఆర్థిక, రాజకీయ క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబే సీఎంగా కొనసాగాలి అని సీనియర్లు అంటున్నారు. మరి ఈ ఉగాది నాటికి యువనేతకు పట్టం కడతారా, లేక డిప్యూటీ సీఎంగా పవన్తో కలిసి లోకేష్ ఒక పవర్ఫుల్ జోడీగా కొనసాగుతారా అన్నది మాత్రం $1,000,000 ప్రశ్న. మార్చి 19
ఏదో ఒక సంచలనం రాబోతోంది అని, జరగబోతోంది అని మాత్రం పొలిటికల్ వర్గాల్లో ఒక టాక్ అయితే నడుస్తోంది. ఒకవేళ నారా లోకేష్ ముఖ్యమంత్రి అయితే పవన్ పరిస్థితి ఏంటనేది కూడా ఇక్కడ ఆలోచించాలి. లోకేష్ సీఎం అయితే నారా ఫ్యామిలీని సీఎం చేయడానికే పవన్ రాజకీయాల్లోకి వచ్చారా అనే ప్రశ్న తెర మీదకి వస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్పై కాపుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా 2.5 ఏళ్లు ఉంటారని కాపులంతా కూడా జనసేనకు మద్దతుగా నిలిచారు. మరి లోకేష్ని గనక సీఎం చేస్తే కాపు వర్గం చూస్తూ ఊరుకుంటుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. వీటన్నిటిపైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ సమాధానం ఇవ్వనుందా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన ఏకాంత చర్చలు ఏపీ రాజకీయాల దిశను మార్చబోతున్నాయా అనంటే ముఖ్యంగా 3 అంశాలపై ఈ సమావేశం ఫోకస్ చేసిందని తెలుస్తోంది. వైసీపీ నేతలపై కేంద్రం ఎందుకు మెత్తక వైఖరి అవలంబిస్తోందన్న చర్చ కూటమిలో ఎప్పటినుంచో ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ అండ జగన్కు పుష్కలంగా ఉందనే చర్చ కూటమిలో సాగుతోంది. దీనికి అనేక సాక్ష్యాలు కూడా ఉన్నాయి. జగన్పై చర్యలు తీసుకోవాలని అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు ఇద్దరు కూడా బీజేపీ పెద్దలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. లోకేష్ అయితే ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి వైఎస్ జగన్ను అరెస్టు చేయాలని అడుగుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల రెడ్ బుక్లో జగన్ పేరు గురించి కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. కూటమి నుంచి ఎంత ఒత్తిడి వస్తున్నప్పటికీ బీజేపీ పెద్దలు మాత్రం జగన్ను తమకు నమ్మకమైన మిత్రుడుగానే భావిస్తున్నారు. ఇది కూడా కూటమి నేతలకు ఏమాత్రం నచ్చటం లేదు. జగన్పై ఒక సంయుక్త రిపోర్టును సిద్ధం చేసి ఢిల్లీకి పంపాలని బాబు పవన్ యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. పనితీరు బాగోలేదని 5 టీడీపీ మంత్రులను సాగనంపేసి కొత్త రక్తాన్ని కేబినెట్లోకి ఎక్కించబోతున్నట్టుగా కూడా సమాచారం. మార్చి 7న అసెంబ్లీ ముగియగానే మార్చి 19న ఉగాది పర్వదినాన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఉగాది పచ్చడి రాజకీయ రంగు పులుముకుంది. షడ్రుచుల రాజకీయాల్లో ఎవరికి తీపి దక్కుతుంది, ఎవరికి చేదు మిగులుతుంది? నాగబాబుకు మంత్రి పదవి దక్కుతుందా? లోకేష్ సీఎం అవుతారా? వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే మాత్రం ఉగాది వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది వాటి మన టాప్ స్టోరీ.